हैदराबाद से आई महिलाओं का दिल्ली के जंतर मंतर बड़ा आंदोलन। महिला आरक्षण विधायक में 33% कोटा में से 50% आरक्षण ओबीसी महिलाओं के लिए प्रदान किया जाना चाहिए। భాగ్యలక్ష్మమ్మ నాయకత్వం, భాగ్యలక్ష్మమ్మ నాయకత్వం, భాగ్యలక్ష్మమ్మ నాయకత్వం. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే నా పేరు తేజ జయశ్రీ, అందరికీ తెలుసు, ఓబీసీ ప్రెసిడెంట్. ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం తెలియజేసేలాగా నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. 33% కోటా, 50% కోటా రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా ఇది ఇవ్వాలనే చెప్తున్నాము. సో వీఆర్ టాకింగ్ అబౌట్ all schools, colleges, every woman should be get at 50% quota to reach high level to Narendra Modi. I respected sir to reach to you of course. So today we here everybody should know what we have to hear to inform to us. అందరికి నా అక్క చెల్లెలకి నా వందనాలు. మొదటిగా భాగ్యలక్ష్మి అక్క గారికి నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నేను డాక్టర్ శ్రీలత హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను అండ్ కన్స్యూమర్ రైట్స్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఏపీఎస్ లో కూడా సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్. ఇప్పుడు అక్క అన్నట్టుగా ఓబీసీ మహిళలందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి అని అంటున్నారు 30%. సో అది మనం గవర్నమెంట్ కి తెలియపరచుకుంటున్నాము, అది మనవి చేయమని చెప్పేసి అని మోదీ గారిని మనం కోరుకుంటున్నాము. ఓకేనా అండి? ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా మనం స్కూల్స్ అండ్ కాలేజెస్ కి కూడా వెళ్ళి ర్యాలీ చేసి మనము ఈ ఓబీసీ నుంచి మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడ మేము ఎంతో కష్టపడి ఇక్కడ వరకు రావడం జరిగింది. కేవలం అక్క మీద ఉన్న గౌరవంతో మేము ఇక్కడ వరకు వచ్చాము. సో జంతర్ మంతర్ కార్యక్రమం 100% సక్సెస్ అవ్వాలని చెప్పేసి అని మేము మహిళలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా వెనకడుగేయము, ఎప్పుడు ముందులోనే ఉంటాం. ముందడుగేసి మేము ముందుకు నడుస్తూ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. జై భారత్, జై హింద్, జై బోలో ఓబీసీ కి, జై బోలో ఓబీసీ కి, జై భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. నమస్కారం. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చినందుకు, అంత దూరం నుంచి ప్రయాణం చేసి మన తెలుగు వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శోభాదేవి, నేను ఓబీసీ జనరల్ సెక్రటరీ. ఇక్కడికి వచ్చినానికి కారణం ఏంటంటే మన పెద్దలు ఎన్నో పోరాటాలు చేసి 33% రిజర్వేషన్ జస్ట్ 2 years బ్యాక్ ఇచ్చినందుకు గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు 50% కావాల్సిందే. దానికి చాలా ఇయర్స్ నుంచి మన భాగ్యలక్ష్మమ్మ అందరు పెద్దలు పోరాడుతూ వస్తున్నారు. ఇప్పుడు మా చేతిలో పెట్టారు. తను మా వెనకాల ఉన్నా కూడా మేము మా వెనక వాళ్ళు ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. ఫ్యూచర్ లో మా పిల్లల కోసం, అందరి పిల్లల కోసం, మన దేశంలో ఉన్న అందరి మహిళా పిల్లల కోసం ఇది కంపల్సరీ 50% పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలని గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? అన్న తమ్ముళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ సెంట్రల్ కమిటీ నుంచి సోబు सामान को महिला बिल्लू तकरा बोल के मैं सोच के सुबह देरी में तो हमारा बच्चा सब नेशनल लेवल बच्चा भी सामान को देना, महिला बिल में सामान को देना, सब के भी बड़ा आदमी से 20 साल से भी 50 साल से भी लड़ रहा कोई भी ऐसे कंट्रोल हो गए, ऐसा महिला बिल देना सब भी पार्लियामेंट की रिक्वेस्ट
असेंबली को रिक्वेस्ट, हाल मिनिस्टर, हाल एमएलए सब लोगों को रिक्वेस्ट, और नए बिल्लू नहीं बने तो भी हम लोग वहाँ धरना कर सकते, और यहाँ तक ही नहीं छोड़ते, और धरने हमारा बच्चा लोगों भी धरते, और एबीसी जो ओबीसी गासिबो जोंनि नैबे मावफुंजोबो बिथांमोना जोंनि नैबे जथुमाव फैयो जोङो दसेनि उनाव बे फालिलांसै बेखायनो Next, I invite Mr. Shobha Garu. Please come on the desk.